టీడీపీ ఘన విజయం సాధించినప్పటి నుంచి నిన్న అంటే గత 2 రోజులుగా వైసీపీ శ్రేణుల మీద దాడులైతే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించడం జరిగింది. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ కూడా ట్వీట్ చేశారు. అయితే గత 2 రోజులుగా టీడీపీ ఎవరిని టార్గెట్ చేస్తుంది? ప్రధానంగా వైసీపీలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని కార్నర్ చేస్తూ ఎవరైతే మాట్లాడారో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతంగా మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ని టార్గెట్ చేస్తూ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద స్పష్టంగా టార్గెట్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న మనం చూసుకుంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ని ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటే చాలా దారుణంగా దాడి చేసిన పరిస్థితులు అయితే మనం చూసాం. మరొక వైపు ఒక యూట్యూబర్ ఎవరైతే గత కొద్ది రోజులుగా టీడీపీని కార్నర్ చేస్తూ టీడీపీ మీద నెగిటివ్ వీడియోస్ పెడుతూ ఉన్నారో అతని మీద కూడా పైశాచికంగా దాడి చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ దాడులు అయితే ఇంకా కొనసాగుతాయి అనేది అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. మరొక వైపు గతం నుంచి కూడా ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఇంటెలిజెన్స్ గతంలోనే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని అప్పట్లో ఈసీ కూడా ప్రకటన చేసింది. అయితే ఫలితాలు వచ్చిన సాయంత్రం నుంచే ఈ అటాకులు అనేవి ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అనే పేరున్న అందులో వైఎస్ఆర్ పేరును కాళ్ళతో తన్ని ఎన్టీఆర్ పేరు అక్కడ జత చేయడం జరిగింది. మరొక వైపు గుంటూరులో రెడ్డి అనే పేరున్న ఒక మెస్ ఉన్న నేపథ్యంలో ఆ రెడ్డి అనే పేరున్నందుకు ఆ మెస్ ఓనర్ మీద కూడా అటాక్ చేశారు. అంటే ఎవరైతే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ గతంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ టీడీపీని చాలా దారుణంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి దాడులు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. తమ క్యాడర్ని అయితే అదుపు చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్న దాడులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు అధికార పార్టీ నుంచి ఎవరు కూడా కామెంట్లు చేయటం లేదు. క్యాడర్ని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఎవరు కూడా చెప్పని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా తర్వాత జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జూన్ 9వ తారీఖున మోడీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అప్పుడు కాకుండా జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే బెటర్గా ఉంటుందని ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయ్యేలోపు ఎంకెన్ని దాడులు జరుగుతాయో అని వైసీపీ శ్రేణులైతే భయాందోళన చెందుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.